శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, 12వ స్కంధము, కలియుగ ప్రభావము. శ్రీ శుకుడు ఇలా చెప్తున్నాడు: ఓ పరీక్షణ్ మహారాజా, చంద్రవంశపు రాజులలో చివరివాడైన పురంజయుని అతని మంత్రి చంపివేసి మంత్రిపుత్రుడైన ప్రద్యోతుని రాజు చేశాడు. ప్రద్యోతను సంతతి వారు 108 సంవత్సరాలు పాలించారు. తరువాత శిశునాగుడు మొదలైన వారు 360 సంవత్సరాలు పాలిస్తారు. ఆ తరువాత నందివర్ధనుడు, మహానంది, మహాపద్ముడు అనబడే నందులు రాజులవుతారు. అక్కడి నుండి క్షత్రియుల పాలన అంతమై శూద్రుల పాలన మొదలవుతుంది. నందులు 100 సంవత్సరాలు పాలిస్తారు. కౌటిల్యుడనే బ్రాహ్మణుడు నందులను నశింపజేస్తాడు. తరువాత చంద్రగుప్తుడు, అశోకవర్ధనుడు మొదలైన మౌర్యులు 137 సంవత్సరాలు పాలిస్తారు. తరువాత పుష్యమిత్రుడు, అగ్నిమిత్రుడు మొదలైన శుంగవంశీయులు 112 సంవత్సరాలు పాలిస్తారు. తరువాత వసుదేవుడు మొదలైన కాణ్వులు 345 సంవత్సరాలు పాలిస్తారు. తరువాత బలీకులు అనబడే ఆంధ్రజాతి వారు 486 సంవత్సరాలు పాలిస్తారు. తరువాత అభీరులు, అవధ్యులు, గర్ధబులు, కంకులు పాలిస్తారు. తరువాత యవనులు, తురుష్కులు, మురుండులు, మౌనులు 1099 సంవత్సరాలు పాలిస్తారు. తరువాత బాహ్లికులు అనబడే భూతనందాదులు 106 సంవత్సరాలు పాలిస్తారు. ఆ తరువాత బాహ్లికుల సంతతి వారే ఆంధ్రులు. కోసలులు, వైదూరులు, నిషాదులు అనే తెగలుగా విడిపోయి వేరువేరు రాజ్యాలను స్థాపించుకుని ఏలుతారు. తరువాత విశ్వస్ఫూర్తి అనే మగధ వంశీయుడు రాజు అవుతాడు. అతని కాలంలోనే పులిందయదు, మద్రక అను పేర్లతో మ్లేచ్ఛ సమానులైన తెగలు వ్యాప్తి చెందుతాయి. వర్ణ వ్యవస్థ నశిస్తుంది. రాచరికంచే క్షత్రియులు నశిస్తారు. సౌరాష్ట్ర, అవంతి, అభీర దేశాలలో ఉపనయనాది సంస్కారాలు లేని బ్రాహ్మణులు శూద్రప్రాయులై వెలుస్తారు. వారు మ్లేచ్ఛప్రాయులై సింధు నది, చంద్రభాగా నదీ తీరాలలోనూ, కుంతి, కాశ్మీర దేశాలలోనూ పాలన సాగిస్తారు. అప్పుడు దేశంలో అధర్మము, అనృతము బాగా వ్యాపిస్తాయి. దానబుద్ధి లోపిస్తుంది. పరధనము, పరస్త్రీలు అపహరింపబడతారు. అవినీతి, నిలకడలేనితనము పెరుగుతాయి. బలము, శక్తి, ధీరత్వము, ఆయుర్దాయము తగ్గుతాయి. మ్లేచ్ఛులు పాలకులవుతారు. తమోగుణము, రజోగుణము, ప్రజాపీడనము విజృంభిస్తాయి. ప్రజలలో స్వార్థము, పరస్పర ద్వేషము, కలహాలు పెరుగుతాయి. అప్పటి నుండి నానాటికి ధర్మము, సత్యము, బాహ్య అంతఃశౌచము, క్షమ, కరుణ, జ్ఞాపక శక్తి, శరీర శక్తి, ఆయుర్దాయము అన్నీ క్షీణిస్తూ ఉంటాయి. కలియుగంలో ధనవంతులే ఉత్తమ వంశీయులుగా, శీలవంతులుగా, గుణవంతులుగా, శక్తిమంతులుగా భావింపబడతారు. బలమున్నవారు చెప్పినదే న్యాయము, ధర్మము అనబడుతుంది. యువతి యువకులు స్వేచ్ఛగా తామే ఎన్నుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. వ్యాపారంలో వంచనయే ముఖ్య సూత్రం అవుతుంది. ఎక్కువ రతిసుఖాన్ని ఇవ్వగలవారే ఉత్తమ స్త్రీ పురుషులుగా మెప్పు పొందుతారు. బాహ్య చిహ్నాలను ప్రదర్శించుకొని బ్రాహ్మణులు, సన్యాసులు తిరుగుతూ ఉంటారు. ధనహీనులకు న్యాయం లభించదు. దంభవాచాలత్వము చూపేవారు పండితులు అనిపించుకుంటారు. ఉదర పోషణమే ఉత్తమ పురుషార్థం అనుకుంటారు. డాంబికాలు పలకడం సత్యవచనం అనిపించుకుంటుంది. కుటుంబ పోషణమే నైపుణ్యంగా భావిస్తారు. కీర్తి కోసమే పుణ్యకర్మలు చేస్తారు. భూమండలం అంతా దుష్టుల విహార భూమిగా ఉంటుంది. దుష్టులలోని బలవంతులే భూమిని పాలిస్తారు. శక్తి లేని ప్రజలు కొండలు, అడవులను ఆశ్రయించి దుంపలు, ఆకులు తిని బ్రతుకుతారు. పాలకులు విధించే పన్నులు దుర్భిక్షము పీడిస్తూ ఉండగా ఆకలి, చలి, వేడి, వర్షాలకు తట్టుకోలేక ప్రజలు తమలో తాము కొట్టుకుని నశిస్తారు. ఆయుర్దాయం 30-20 ఏళ్లకు దిగిపోతుంది. నాస్తికులు ఎక్కువ అవుతారు. రాజులు దోపిడీ దొంగల్లాగా తయారవుతారు. మనుష్యులు అకారణంగా ఒకరినొకరు హింసించుకుంటారు.
ఆస్తులు తగలబెట్టుకుంటారు. భార్య యొక్క బంధువులే ఎక్కువగా ఆదరింపబడతారు. ఆవులు మేకలంత చిన్నవిగాను అల్పపాడి ఇచ్చేవిగాను అవుతాయి. ఆశ్రమాలు గృహస్థుల ఇళ్లలాగా తయారవుతాయి. అతిథులను ఆదరించటం ఉండదు. వర్షాలు కురియవు. ఇళ్ళు వాకిళ్ళు పాడవుతాయి. భూమి సారహీనమవుతుంది. కలియుగాంతంలో భగవానుడు శంబల గ్రామంలో విష్ణుయసుడనే బ్రాహ్మణునకు కల్కిగా పుట్టి దేవదత్తమనే గుర్రాన్నెక్కి తన ఖడ్గంతో కోట్ల కొలదిగా ఉన్న దుష్టులను చోరులను హతమార్చుతాడు. వాసుదేవుని అవతారమైన కల్కి భగవానుని స్పృశించిన వాయువు వలన మిగిలి ఉన్న ప్రజలు, వారికి కలగబోవు సంతానము అందరూ శుద్ధ సాత్వికులు అవుతారు. అప్పుడు కృతయుగం ప్రవేశిస్తుంది. శ్రీకృష్ణుడు ఈ భూమిపై ఉన్నంత వరకు కలి ప్రవేశించలేకపోయింది. శ్రీకృష్ణుడు నిష్క్రమించిన వెంటనే కలి ప్రవేశించి భూమండలాన్ని ఆవరించింది. ఈ కలియుగాంతమున ప్రస్తుతం కలాపి గ్రామంలోనున్న చంద్రవంశపు శంతనుని సోదరుడైన దేవాపి ఇక్ష్వాకు వంశానికి చెందిన సూర్యవంశపు రాజైన మరువు వాసుదేవుని అనుగ్రహం చేత ఈ భూమండలానికి వచ్చి వర్ణాశ్రమాది సకల ధర్మాలను పునఃప్రతిష్ఠింపజేస్తారు. కృతయుగం తరువాత త్రేతాయుగం, ద్వాపరయుగ, కలియుగాలు పునరావృతమవుతాయి. ఈ భూమిని పాలించే రాజులు ఇది నాది అది నాది అని భూమిని గురించి పోట్లాడుకోవటం, చంపుకోవటం చూసి భూమాత ఇలా అనుకుంటుంది: ఆహా, ఈ రాజులు ఎంతటి అవివేకులు! మృత్యువు నీడలాగా వెంటాడుతుంటుందని గుర్తించక తామేదో శాశ్వతంగా ఉండిపోతామనుకుని ఇతర రాజులను ఓడించి వారి రాజ్యాలను ఆక్రమిస్తారు. వారి తండ్రులు కానీ తాతలు కానీ చివరకు మనువులు, ప్రజాపతులు ఎవరైనా కానీ చిరకాలము ఉండిపోగలిగారా? ఇంద్రియాలనే జయించలేని ఈ రాజులు తమ దేహాలనే శాశ్వతంగా ఉంచుకొనలేమని తెలుసుకొనకుండా నన్ను శాశ్వతంగా ఉంచుకుందామనుకుంటున్నారు. శ్రీహరిని ఆశ్రయించి శాశ్వతమైన మోక్ష సామ్రాజ్యాన్ని పొందాలనుకొనకుండా నశ్వరమైన ఈ భూలోక సంపదల కోసం తమ అమూల్యమైన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అని జాలిపడుతుంది. ఓ పరీక్షన్ మహారాజా, నేను నీకు అనేక మంది రాజుల చరిత్రలను చెప్పాను కదా. వారిలో ఎవ్వరూ ఉండిపోలేదు. ఏ కొద్దిమందో తప్ప వారి కథలైనా ఈ భూమి మీద నిలువలేదు. కేవలం ఆ శ్రీకృష్ణ భగవానుని కథలని వింటూ స్మరిస్తూ ఉంటే ఆయన యందు భక్తి పెరుగుతుంది. కృతయుగంలో సత్యము, దయ, తపస్సు, దానము అనే 4 పాదాలపై ధర్మం నడిచేది. త్రేతాయుగంలో ఈ 4 ధర్మాలలో నుండి ఒక్కొక్క పావు భాగము తరిగిపోయి వాటి స్థానే అనృతము, హింస, అసంతుష్టి, కలహము చేరతాయి. ద్వాపరయుగంలో సత్యము, దయ, తపస్సు, దానము సగం సగం తరిగిపోయి వాటి స్థానే అనృతము, హింస, అసంతుష్టి, కలహము చేరతాయి. కలియుగంలో సత్యము, దయ, తపస్సు, దానము ఒక్కొక్క పావు భాగమే మిగిలి ఉండి 3 పావులు అనృతము, హింస, అసంతుష్టి, కలహము వచ్చి వాటితో చేరతాయి. కలియుగములో సద్గుణాలు చాలా వరకు నశించి దురాచారము, లోభము, నిర్దయ, పగ, ఆశ, అర్ధకామతృష్ణ, దంభము, బుద్ధిమాంద్యము, తిండిపోతుతనము, మందభాగ్యము, జారత్వము, కలహకాంక్ష, చోరబుద్ధి ప్రబలమైపోతాయి. పాలకులు పీడిస్తారు. బ్రాహ్మణులు జ్ఞానహీనులై ఉదర పోషణకు నీచ వృత్తులను చేపడతారు. పాలు ఇవ్వని గోవులు పోషింపబడవు. సాధు సన్యాసులు గ్రామాల్లోనే నివసిస్తారు. ధనాసక్తులవుతారు. స్త్రీలు అధిక సంతానవతులై భోజన ప్రియులై విషయసుఖాలను ఎక్కువగా వాంఛిస్తూ సిగ్గు విడిచిన వారై కఠినాత్ములై మోసము, సాహసము, చౌర్యము చేయడానికి వెనుదీయని వారై ఉంటారు. వర్తకులు వంచననే ఆశ్రయిస్తారు. పురుషులు కామవశులై స్త్రీలకు లొంగి ఉంటారు. క్షుద్ర వ్యక్తులు సన్యాసి వేషముతో జీవనోపాధిని ఆర్జిస్తారు. స్త్రీ పురుషులు స్నానాధికాలను మానివేసి విలువలేని వస్తువుల గురించి కూడా పోట్లాడుకుంటారు, హింసించుకుంటారు. పురుషులు
తల్లిదండ్రులను తోడబుట్టున్న వాళ్లను అలక్ష్యం చేసి భార్య తోబుట్టువులను ఎక్కువగా ఆదరిస్తారు. రాను రాను ప్రతి వ్యక్తి తన సౌఖ్యాన్నే చూసుకొని సమాజ క్షేమాన్ని, తల్లిదండ్రులను, చివరకు భార్యాబిడ్డల్ని కూడా విసర్జించడానికి వెనుదీయడు. నాస్తికత్వం ప్రబలిపోతుంది. అతివృష్టి, అనావృష్టి, దుర్భిక్షము, దారిద్ర్యము, ఆకలి మంటలు, అరాచకాలు తాండవిస్తాయి. అయితే కలికాలంలో ఒక్క సుగుణం మాత్రం ఉన్నది. కలిదోష భయము తొలగాలంటే ఇంకా ఏ యుగములోనూ లేని తరుణోపాయము ఈ యుగములోనే ఉన్నది. అది ఆ పరమేశ్వరుని యొక్క నామాన్ని నిరంతరము ప్రేమపూర్వకంగా స్మరిస్తుంటే సమస్త పాపాలు తొలగిపోయి ఆయన యొక్క సాయుధ్యము లభించటమే ఆ విశిష్టత. శాస్త్రాధ్యయనము, తపస్సు, యోగాభ్యాసము, తీర్థయాత్రలు, వ్రతాలు, దానాలు మున్నగు వాని ద్వారా లభించిన ఫలము కంటే భగవానుని మనస్సులో స్మరించి ఆయన కథలను విని కీర్తించి ఆయనను పూజించి ధ్యానించితే ఇంకా ఉత్తమ ఫలితం లభిస్తుంది. కృతయుగంలో ధ్యాన సాధన ద్వారాను, త్రేతాయుగంలో యజ్ఞయాగాదుల ద్వారాను, ద్వాపరయుగంలో భగవదారాధన, అర్చన, పూజల ద్వారాను లభ్యమయ్యే మోక్షము కలియుగంలో దివ్యనామ సంకీర్తనం ద్వారా లభిస్తుంది. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.